హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. పింక్ అండ్ క్రీమ్ మిక్సింగ్ కలర్ ప్లెయిన్ సారీ కట్టుకొని నడుం వరకు ఉన్న లూజ్ హెయిర్లో మల్లెపూలు పెట్టుకొని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ ఉంటుంది. విశాలమైన నుదురు, సంపెంగ లాంటి కోటేరు ముక్కు, ముద్ద మందారమైన సిగ్గుతో విరబూసిన పాలుగారే బుగ్గలు, కలువ రేకుల్లాంటి కళ్ళకి ఒత్తుగా దిద్దిన కాటుక, ఒత్తైన కనుబొమ్మల మధ్యలో చిన్న స్టోన్ స్టిక్కర్, పాపిటిలో దిద్దిన సింధూరం, ఎర్రటి గులాబీ రేకుల్లాంటి పేదాలు, చిన్ని గడ్డం. అందమే అసూయపడేలా ఉన్న తనని తాను చూసుకుని సిగ్గుపడుతుంటే, ఎవరో వచ్చిన అలికిడికి తల తిప్పి చూస్తుంటే వెనక నుండి తన నడుముని 2 బలమైన చేతులు అల్లుకుపోతాయి. తన మెడ మీద గడ్డ మానించి లుకింగ్ గార్జియస్, సో హాట్ కృష్ణ అని ఒక మృదువైన స్వరంతో చెప్తుంటే, అతని వెచ్చటి ఊపిరి తన చెవులకి తగిలి సిగ్గుతో చిగురుటాకులా ముడుచుకుపోతుంది. సిగ్గుతో ఆమె బుగ్గల్లో ఎర్రటి గులాబీలు పోస్తాయి. ప్రిన్స్ అంటూ మత్తుగా పిలుస్తూ భారమైన కనురెప్పలెత్తి అతని వైపుకి తిరుగుతుంది. వైనవి, వైనవి, లే, టైం చూడు ఎంత అయిందో అన్న పిలుపుకి టక్కున లేచి కూర్చుని, వదినా, ఇంకొక్క 2 నిమిషాల తర్వాత లేపొచ్చు కదా, కరెక్ట్ టైంలో లేపావు అంటూ మూతి ముడుచుకొని కూర్చుంటుంది మన హీరోయిన్ పాప వైనవి కృష్ణ. ఎదురుగా అందంగా చీరలో ఉన్న సుప్రియ నడుం మీద చేతులు పెట్టుకొని అందంగా నవ్వుతూ, ఏంటి, మళ్ళీ అదే కళ వచ్చిందా అని అడుగుతుంటే, హా వదినా, సేమ్ అదే కళ. కరెక్ట్గా నా ప్రిన్స్ ఫేస్ చూసే టైంకి నువ్వు నిద్ర లేపావు. పో వదినా అంటూ సుప్రియ మెడ చుట్టూ చేతులు వేసి అలకగా మొహం ముడుచుకుంటుంది వైనవి. "హ్మ్, బావుందమ్మా. నువ్వు కలలో నీ ఫ్రెండ్స్తో ఉన్నావని నేనేమైనా కల కన్నానా ఏంటి? అయినా నాకొకటి అర్థం కాదు. నీకున్న ఫోబియాకి ఈ కళకి ఏమైనా సంబంధం ఉందా అసలు అంటూ బెడ్షీట్ మడత పెడుతూ అడుగుతుంది. అదే కదా వదిన స్పెషల్. అసలు నాకున్న ఫోబియాకి, నా కళలో ఉన్న సీన్కి నాకే నవ్వొస్తుంది. అలాగే ఆశ్చర్యం వేస్తుంది. ఆ డ్రీమ్లో నా ప్రిన్స్ దగ్గర నా ఫోబియా పనిచేయలేదు. తన ప్రేమతో, స్పర్శతో నన్ను అందులో నుండి బయటపడేశాడు. గ్రేట్. అసలు నాకు ఈ కళ ఎందుకు వస్తుందో, ఆ ప్రిన్స్ ఎవరో నాకే అర్థం కావటం లేదు అని తలపై చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే, ఎక్కువ ఆలోచించకు. వచ్చేవాడు టైం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా నిన్ను తీసుకొని వెళ్తాడు. కానీ ముందు తొందరగా రెడీ అవ్వు. అక్కడ మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. టెండర్కి టైం అవుతుంది. అందుకే నిన్ను లేపటానికి వచ్చాను అని సుప్రియ చెప్పగానే, ఓ గాడ్, ఈరోజు టెండర్ ఉంది. అసలు ఆ విషయమే మర్చిపోయావు వదినా. థ్యాంక్స్, టైంకి లేపావు అని అంటుంటే, ఓకే ఓకే, నేను కిందికి వెళ్తున్నా, నువ్వు రెడీ అయ్యిరా అని చెప్పేసి సుప్రియ కిందికి వెళ్తుంది. తను వెళ్ళగానే అదే రూమ్లో గోడకి తగిలించిన ఒక పెద్ద ఫోటో ముందుకు వెళ్ళి, గుడ్ మార్నింగ్ శృతి, నాకు నువ్వు పెద్ద బాధ్యత అప్పగించి నువ్వు మాత్రం అక్కడ రెస్ట్ తీసుకుంటున్నావు. ఐ హేట్ యూరా అనుకొని ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి ముద్దు పెట్టుకొని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తుంది. మన వైనవి పాప రెడీ అయ్యి వచ్చేసరికి ఒకసారి తన ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. వైనవి కృష్ణ అందంలో, తెలివిలో తనని కొట్టే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మాస్టర్స్ కంప్లీట్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ శృతి చనిపోతూ తన కుటుంబ బాధ్యత వైనవి చేతిలో పెట్టి వెళ్ళింది. తను ఎలా చనిపోయిందని ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇప్పుడు వైనవి ఉన్నది కూడా శృతి వాళ్ళ ఇంట్లోనే. తన కుటుంబంతో సమానంగా ఫ్రెండ్ కుటుంబాన్ని కూడా చూసుకుంటుంది. కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉంటూ వాళ్ళకి వీళ్ళకి సమానంగా కూతురు ప్రేమని పంచుతుంది. శృతి వాళ్ళది వైజాగ్. ఇప్పుడు శృతి వాళ్ళ ఫ్యామిలీతో ఉంది. శృతి వాళ్ళ నాన్న మహేంద్ర, తల్లి మాధవి. వీళ్ళని పెద్దమ్మ, పెదనాన్న అని పిలుస్తూ కూతురు ప్రేమని పంచుతూ శృతి లేని లోటు తీరుస్తుంది. అలాగే శృతికి ఒక అన్నయ్య, తమ్ముడు కూడా ఉన్నాడు. అన్నయ్య విరాట్. అతనికి వైనవి అంటే ప్రాణం. వైనవికి కూడా అంతే. అతని భార్య సుప్రియ. ఇక తమ్ముడు నిఖిల్, అల్లరి తుంటరివాడు. వీడికి అంతే. వైనవి అంటే ఎనలేని ప్రేమ. ఇక ఇంటికి పెద్ద దిక్కు ఇక వీళ్ళ నానమ్మ సీతా మహాలక్ష్మి.
మన వైనవి ముద్దుగా సీతాలు అని పిలుస్తుంది. వీళ్ళకి ఓన్ కంపెనీస్ ఉన్నాయి. మహేంద్ర స్థాపించిన వాటిని ఇప్పుడు విరాట్ సీఈఓగా ఉండి నడిపిస్తున్నాడు. ఇది శృతి వాళ్ళ ఫ్యామిలీ. అమ్మో! అలా అంటే మన వైనవికి కోపం వచ్చేస్తుంది. శృతి వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే కాదు, ఇది నా ఫ్యామిలీ కూడా. నాకు 2 ఫ్యామిలీస్ అని అందరితో చెప్తుంది. వీళ్ళంటే అంత ప్రేమ వైనవికి. ఇక వైనవి అమ్మ నాన్న గురించి తర్వాత తెలుసుకుందాం. కింద న్యూస్ పేపర్ చదువుతూ ఈరోజు ఏంటి, నా బంగారం ఇంకా కిందికి రాలేదు అంటాడు మహేంద్ర. వచ్చేస్తుంది మావయ్య, ఇందాకే లేచింది, కాఫీ తీసుకోండి అంటూ మహేంద్రకి కాఫీ ఇచ్చి భర్త దగ్గరికి వెళ్తుంది సుప్రియ. అద్దం ముందు రెడీ అవుతున్న విరాట్ని చూసి గది గుమ్మం నుండి చూస్తూ మురిసిపోతుంది. అందంగా, ఎత్తుగా, ఎత్తుకి తగ్గట్టు ఫిట్నెస్తో గ్రే కలర్ సూట్ వేసుకొని హెయిర్ సెట్ చేసుకుంటూ, నీ మొగుడు అందగాడే డార్లింగ్, మరీ అంతలా చూడకు, దిష్టి తగులుతుంది అంటాడు చిన్న స్మైల్తో. అబ్బో, అంత లేదు సార్ మీకు, మీరు అందంగా ఉన్నాను అనుకుంటే పొరపాటే అంటూ నవ్వుకుంటూ లోపలికి వచ్చి కాఫీ తీసుకోండి అని విరాట్ చేతికి కాఫీ ఇచ్చి టై కడుతుంది. అంతలా లేకపోతే అక్కడ నిలబడి సైట్ ఎందుకు కొడుతున్నావు నాకు అంటాడు భార్య నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని మెడ మీద ముద్దు పెడుతూ. ష్, ఏంటి మీ అల్లరి పొద్దు పొద్దున్నే అంటూ చిరు కోపంగా చూస్తుంది. మరేం చేయమంటావు డార్లింగ్, పొద్దు పొద్దున్నే ముద్దొస్తున్నావు. ఇంత అందమైన భార్య ఉంటే ఏ మొగుడైనా ఇలా అల్లరివాడ్లా మారిపోతారు. చాలు చాలు, నేనెప్పుడూ మీకు పడిపోయాను, మళ్ళీ ఇలా మాట్లాడి బుట్టలో వేయాలని చూడకండి అంటుంది సిగ్గుపడుతూ. హాహా బంగారం, నిన్ను పడేయాలని చెప్పటం లేదే, నా భార్య అందాన్ని పొగుడుతున్నా, దాన్ని విని తమరు నన్ను మెచ్చుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి అంటుంటే తర్వాత తీరిగ్గా చెప్తాను. అక్కడ మీ కూతురు గారాల పట్టి నిద్ర లేచి మనిద్దరిని ఇలా చూస్తే 1,00,000 డౌట్స్ వచ్చి ప్రశ్నలు వేస్తుంది బాబు, దానికి సమాధానం చెప్పటం నా వల్ల కాదు అంటూ విరాట్ నుండి విడిపించుకొని బెడ్ మీద ముద్దుగా పడుకున్న 4 ఏళ్ల కూతురు దగ్గరికి వెళ్తుంది. హాహా అని నవ్వుతూ, నా బంగారు తల్లిని ఏమనద్దు అంటూ కూతుర్ని ముద్దు పెట్టుకుని, అయినా వర్షకి ఎవరి పోలికలు వచ్చాయో, నేనింత అల్లరి చేసేవాణ్ణి కాదంట, మా మమ్మీ చెప్పింది. అండ్ నువ్వు కూడా అంత అల్లరి కాదు, సైలెంట్ వే, అలాంటిది ఎక్కడి నుండి వచ్చాయో చిట్టి రాక్షసికి అంటూ మరోసారి కూతురికి ముద్దు పెట్టుకొని హాల్లోకి వెళ్తాడు. ఎవరి పోలికలు వచ్చాయో నాకు తెలుసు, కానీ నీకు చెప్తే ఇంత కూల్గా ఉన్నా నువ్వు నా మీదికి ఇంతెత్తున లేస్తావు అని మనసులో అనుకుని కూతురు తలనిమిరి భర్త వెనకే వెళ్తుంది సుప్రియ. హాల్లోకి వెళ్ళగాని గుడ్ మార్నింగ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ పెద్దనాన్న అంటూ స్మైల్ ఫేస్తో వస్తుంది వైనవి. స్టెప్స్ దిగుతున్న వైనవిని చూసి, అరే వా, ఏంటి బంగారం, ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా, శారీ కట్టుకున్నావు అని అడుగుతాడు మహేంద్ర. హా పెద్దనాన్న, ఫ్రెండ్ పెళ్ళుంది, వెళ్ళాలి అని చెప్తూ వచ్చి మహేంద్ర పక్కన వచ్చి కూర్చుంటుంది. టెండర్ ఉంది కదమ్మా అని విరాట్ అడుగుతాడు. టెండర్కి కొంచెం టైం ఉంది కదా అన్నయ్య, నేను వెళ్ళి పెళ్ళి అటెండ్ చేసి డైరెక్ట్గా అట్నుండటే వచ్చేస్తాను, నువ్వు అక్కడ వెయిట్ చేయు అని చెప్తుంది వైనవి. అది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వెళ్ళకపోతే ఇక అంతే, నా పీక పట్టుకుని చంపుతుంది ఆ కోతి అని చెప్తుంటే నవ్వుతూ, సరేమ్మా నేను వెళ్తాను, నువ్వు టైంకి వచ్చేసేయి అని చెప్తాడు విరాట్. సారీలో ముద్దుగా ఉన్నావు, నా దిష్టి తగిలేలా ఉంది, ఉండు మీ పెద్దమ్మకి దిష్టి తీయమని చెప్తాను అంటూ మాధవి అని పిలుస్తాడు మహేంద్ర. ఉప్పు మిరపకాయలు పట్టుకొని కిచెన్ నుండి వస్తుంది మాధవి. నిండుగా పెద్ద బార్డర్ చీర కట్టుకొని ఎప్పుడూ కలగా ఉంటుంది. వైనవి అంటే చెప్పలేనంత ఇష్టం. ఉప్పు మిరపకాయలు పట్టుకొని వచ్చే అంటూ వచ్చి వైనవి చుట్టూ తిప్పి దిష్టి తీస్తుంటే, పెద్దమ్మా మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది, రోజుకి ఇలా ఎన్నిసార్లు దిష్టి తీస్తారో ఏంటో, మన ఇంట్లో తినడానికన్నా నాకు దిష్టి తీయటానికి ఎక్కువ ఉప్పు మిరపకాయలు వాడుతున్నారు తెలుసా, మీ దిష్టి నాకేం తగలదు పెద్దమ్మా అంటుంటే, నువ్వు అలాగే అంటావు, నీకేం తెలియదు తల్లి అని దిష్టి తీసి, పద టిఫిన్ పెడతాను, మళ్ళీ మీరు వెళ్ళాలి కదా అంటుంది. మీరెప్పుడు వినాలి నా మాట, పద అన్నయ్య అంటూ విరాట్ని తీసుకుని వెళ్తుంది. మాధవి గారు వైనవికి టిఫిన్ తినిపిస్తుంటే సుప్రియ వడ్డిస్తుంది. వదినా, నీ ముద్దుల మరిది ఇంకా లేవలేదా, మన వర్ష కన్నా చిన్న పిల్లాడయ్యాడు వీడు అంటుంటే తల మీద ఒక్కటేసి, రాక్షసి, నేనేం నీలా పడుకోలేదే,
పొద్దున్నే లేచి వాకింగ్‌కెళ్ళి వస్తున్నా అంటాడు నిఖిల్. అబ్బో! ఏ ఊరు కాలిపోయిందో తమరింత పొద్దున్నే లేచి వాకింగ్‌కి వెళ్లారంటే వండర్ ఇది. ఏదో తేడా కొడుతుందే. వాకింగ్ కోసమే వెళ్ళావా? లేకపోతే పార్క్‌లో ఎవరికైనా సైట్ కొట్టడానికి వెళ్ళావా? అంటూ సాగదీస్తూ అడుగుతుంది. నీ రాక్షసి మమ్మీ చూడు ఎలా అంటుందో అని మాధవి గారికి కంప్లైంట్ చేస్తుంటే, హలో! అక్కడ పెద్దమ్మ ఫుల్ సపోర్ట్ నాకే. ఏమైనా చెప్పుకోవాలంటే అక్కడ మీ వదినకి చెప్పుకో నీ బాధ అంటుంది వైనవి. అవునులే ఈ ఇంట్లో అందరూ నీ పార్టీనే. నేను మా వదిన తప్ప అంటాడు మొహం గడ్డలా పెట్టుకుని. రే మనవడా నేను కూడా నీ పార్టీనే అంటూ వస్తుంది సీతామహాలక్ష్మి. ఏంటి సీతాలు ఈరోజు కొంచెం లేటుగా లేచినట్టున్నావు? మా రామయ్యతో నైట్ అంతా డ్యూయట్ వేసుకున్నావా ఏంటి? అని అల్లరిగా కళ్ళెగరేస్తుంది. నిన్ను నీకు బాగా రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది. ఉండు నీ పని చెప్తాను అని వైనవి మీదకి వస్తుంటే, హా అన్నయ్య ఈ సీతాలు నా మీదికి యుద్ధానికి దిగకముందే మనం ఎస్కేప్ అవ్వాలి అంటూ తన కారు కేసు తీసుకొని అందరికీ బాయ్ చెప్పి బయటికి పారిపోతుంది. నవ్వుతూ వెళ్ళొస్తామా డాడీ బాయ్ సుప్రియ అని చెప్పి ల్యాప్టాప్ ఫైల్స్ తీసుకుని వైనవి వెనక్కి వెళ్తాడు విరాట్. బయట వైనవి కార్ తీస్తుంటే విరాట్ వచ్చి జాగ్రత్తగా వెళ్ళుమా టైంకి వచ్చేసేయి. ఈ టెండర్ ఎలాగైనా మనకే రావాలిరా. ఇది చాలా పెద్ద టెండర్. వస్తే మాత్రం మంచి ప్రాఫిట్ ఉంటుంది. అలాగే మన కంపెనీ ప్రెస్టీజ్ పెరుగుతుంది. తను కూడా కార్ స్టార్ట్ చేస్తూ చెప్తాడు విరాట్. డోంట్ వరీ అన్నయ్య తప్పకుండా మనకే వస్తుంది అన్న నమ్మకం నాకుంది. కూల్గా ఉండు అంటూ చెప్తుంది వైనవి. వైనవి పెళ్ళికి వెళ్తే విరాట్ కొద్దిసేపు ఆఫీస్కి వెళ్ళి తర్వాత టెండర్కి వెళ్ళొచ్చు అనుకుని ఆఫీస్కి వెళ్తాడు. వైనవి పెళ్ళికి వెళ్ళి తన ఫ్రెండ్కి విషెస్ చెప్పి కిందికి రాగానే తన ఫ్రెండ్స్ అందరూ తనని చుట్టేస్తారు. చాలా రోజుల తర్వాత కనిపించటంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడున్న అబ్బాయి కళ్ళు వైనవి మీద పడతాయి. వావ్ గార్జియస్ అనుకుంటాడు. వైనవి వాచ్ వైపు చూసుకొని ఓ షట్ నేను వెళ్ళాలి, అక్కడ టెండర్ ఉంది, అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు, మనం మళ్ళీ కలుద్దాం అని వాళ్ళకి బాయ్ చెప్పి ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేస్తుంది. ఓవైపు టైం అవుతుందన్న టెన్షన్తో పదే పదే వాచ్ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తూ కుక్క పిల్ల అడ్డుగా వచ్చేసరికి స్టీరింగ్ తిప్పేసరికి ముందు రోడ్ క్రాస్ చేస్తున్న కార్ని డాష్ ఇస్తుంది. ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది భయంతో. డాష్ ఇచ్చింది రోల్స్ రాయల్స్ కార్. అందులో నుండి దిగుతాడు మన హీరో సూర్యదేవ్ వర్మ. 6 అడుగుల అందగాడు. రాయల్ బ్లూ కలర్ సూట్, వైట్ షర్ట్లో తెల్లటి మేనిఛాయ, సిల్కీ హెయిర్, విశాలమైన నుదురు, చిరుత లాంటి కళ్ళు, షార్ప్ నోస్, కోరమీసం, అమ్మాయిల కన్నా ఎర్రగా ఉన్న పెదాలు, జిమ్ చేస్తాడు అన్నట్టుగా ఉన్న 6 ప్యాక్ బాడీ, హ్యాండ్సమ్ హుక్, చూడగానే ఆకట్టుకునే శరీరాకృతి, ప్యూర్ వైట్ స్కిన్ టోన్, నీలి కళ్ళతో ఓ చూపు చూస్తే చాలు అమ్మాయిలొచ్చి ఒళ్ళో వాలిపోతారేమో. అమ్మాయిల రాకుమారుల్లా ఉన్న మన సూర్యదేవ్ వర్మ కార్ దిగి నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ముందుకొస్తూ ఉంటాడు. దవడ కండరాలు బిగుసుకున్నాయి. తెల్లగా ఉన్న మొహం కోపంతో ఎర్రబడింది. ముందుకొచ్చి తన పిడికిలి బిగించి కార్ బ్యానెట్ మీద ఒక్క గుద్దు గుద్దుతాడు. అంతే. కారులో ఉన్న వైనవి కూర్చున్న చోటనే ఒక్క జంప్ చేసి మళ్ళీ సీట్లో పడుతుంది. అంత గట్టిగా కొట్టాడు బాబు మరి. వైనవి భయంతో వణికిపోతుంటే ఏయ్ గెట్ అవుట్ ఆఫ్ ది కార్ అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకి భయంతో కార్ దిగుతుంది వైనవి. గ్రీన్ కలర్ ప్లెయిన్ సారీకి డిజైనర్ బ్లౌజ్లో కార్ దిగి ముందుకు పడుతున్న హెయిర్ని వెనక్కి అనుకుంటూ సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ, నేను కావాలని చేయలేదు అని చెప్తున్న వైనవి చెయ్యి పట్టుకొని తన మీదికి లాక్కుంటాడు. ఒక్కసారిగా అలా లాగేసరికి వైనవి పాప ఫుల్ షాక్లోకి వెళ్తుంది. ఎందుకంటే సూర్య మరో హ్యాండ్ వైనవి నడుం మీద ఉంటుంది. వైనవి బిగుసుకుపోవడంతో విసుగ్గా చూస్తూ తన చేతికి చిక్కిన ఆ చిట్టి నడుముని గట్టిగా ప్రెస్ చేసి, రోడ్డేమైనా మీ అబ్బా బాబులు వేయించారనుకున్నావా? హా, ఇష్టం వచ్చినట్టు కార్ డ్రైవ్ చేసి ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావే? వచ్చిపోయే కార్లు గుద్దటం మీ హాబీనా అంటాడు. అలా అంటున్నప్పుడు సూర్య గొంతులో ఉన్న బేస్ వాయిస్కి వైనవి పాప హడలి చచ్చింది. అసలే ఎవరైనా గట్టిగా మాట్లాడినా కూడా భయంతో వణికిపోతుంది. అలా ఎందుకు మారిందో ముందు ముందు మీకే తెలుస్తుంది. సూర్య అంత దగ్గరగా ఉండేసరికి తల నుండి చెమటలు కారిపోతున్నాయి. భయంతో షివరింగ్ వచ్చేసి
అలాగే కళ్ళు తిరిగి సూర్య మీద పడుతుంది. తను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా వాటర్ బాటిల్ పట్టుకొని ఉంటాడు. సేమ్ సూర్య ఏజ్‌లోనే ఉన్న వరుణ్ తేజ్. ఫ్రెండ్ కమ్ బావ. సిస్టర్, సిస్టర్ ఆర్ యూ ఓకే? అంటుంటే, సారీ అండి. మీ కార్‌కి నేను కావాలని డాష్ ఇవ్వలేదు. నేనొస్తుంటే మధ్యలో కుక్కపిల్ల అడ్డుగా వచ్చింది. అందుకే సైడ్‌కి తిప్పేసరికి మీ కార్‌కి డాష్ ఇచ్చింది. అంతే అని చెప్తుంటే, ఇట్స్ ఓకే మా, భయపడకు. మా వాడికి కొంచెం కోపం ఎక్కువలే. వాడి మాటలు పట్టించుకోకు. ఈ వాటర్ తాగు. అలా పడిపోయావేంటి అని అడుగుతుంటే, ఆ సింహంని చూసి పడిపోయాను. అసలు అతనికి మేనర్సే లేదు. అరే! అమ్మాయిలతో అలాగేనా హ్యాండిల్ చేసేది? ఆ చూపు, బాబోయ్! చూపుతోనే మనుషుల్ని చంపేయాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. బీస్ట్ అని పక్కకి తిరిగేసరికి తనని చంపేసేలా చూస్తూ ఉంటాడు సూర్య. అయ్య బాబోయ్! మళ్ళీ ఈ సింహం దగ్గర బుక్కయ్యాను అని ఏడుపు మొహం పెట్టుకొని సేవ్ చేయండి అన్నయ్య అంటూ తేజ్ వెనక్కి వెళ్ళి నక్కుతుంది. సూర్యని సింహం అన్నందుకు తేజ్‌కి పిచ్చి నవ్వొస్తుంది. ఎవరు కూడా సూర్యని చూసినా వాళ్ళ నోట్లో నుండి మాట కూడా రాదు. అలాంటిది ఏకంగా సూర్యని పట్టుకొని సింహం అని పేరు పెట్టేసింది అని నవ్వుతూ, బా వదిలేయి పాపం, ఏదో తెలియక అనేసింది. మనకి టైం అవుతుంది పద అని సూర్యని తీసుకొని వెళ్తుంటే వైనవిని చూసి నాలుక మడత పెట్టి, ఇంకోసారి ఎవరికైనా డాష్ ఇచ్చినట్టు తెలియాలి. నెక్స్ట్ మినిట్ నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. బీస్ట్ మామూలుగా బలపలేదు వీడికి. బంగారం లాంటి కార్‌కి సొట్ట పెట్టి చచ్చాడు. పాత సామాన్లు ఏరుకునే సొట్ట బిందె మొహం వీడును అని తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంది. వైనవి పాప, ఈ తిట్లు కనుక మన బీస్ట్ బాబు వింటే నీ మొహం సొట్టపోయేది. వైజాగ్‌లో అతిపెద్ద 5 స్టార్ హోటల్ అయిన నోవోటెల్‌లో ఈ టెండర్ జరుగుతుంది. అదొక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. దానికోసమే ఈ టెండర్. విరాట్ వాళ్ళు కార్ పార్క్ చేయగానే ఎదురుగా సూర్య కార్ వచ్చి ఆగుతుంది. హుందాగా ఓ చేతిని తన ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని మరో చేత్తో తన కళ్ళకున్న గాగుల్స్ తీసి ముందున్న విరాట్‌ని చూస్తాడు. అప్పటి వరకు హుందాగా ఉన్న సూర్య ఎప్పుడైతే విరాట్‌ని చూశాడో నెక్స్ట్ మినిట్ ఆ కళ్ళు, ముక్కు, మొహం అంతా కోపంతో ఎర్రగా మారిపోయింది. దవడ కండరాలు బిగించి కసిగా చూస్తూ పిడికిలి బిగిస్తాడు. తేజ్ సూర్య కోపం చూసి, బావా కూల్, పద లోపలికి వెళ్దాం. ఇప్పుడిక్కడ కోపాలు, పగలు చూపించొద్దు. పబ్లిక్ చూస్తే బాగోదు అంటాడు సూర్య చేయి పట్టుకొని. తేజ్ పిలుపుకి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. అన్నయ్య సారీ లేట్ అయిందా అంటూ వస్తుంది వైనవి. విరాట్ పక్కన ఉన్న వైనవిని ఒక్క సెకండ్ చూసి కోపంగా పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వెళ్తాడు. వెనక్కి తేజ్ కూడా వెళ్తాడు. సూర్యని చూసిన వైనవి, ఓరి దేవుడా, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు వీడు ఇక్కడ కూడా తగలడాడా? ఆ చూపు చూడు ఎలా చూస్తాడో. సూర్య చూసిన ఒక్క చూపు వైనవిలో ఏదో తెలియని అలజడి సృష్టించింది. గుండె వేగంగా కొట్టుకుంటుంటే దాన్ని కంట్రోల్ చేసుకుని, అన్నయ్య వెళ్దామా అంటూ విరాట్ని కదిలించగానే, హామా వెళ్దాం పదా అంటూ ల్యాప్టాప్ పట్టుకుని వైనవిని తీసుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ అందరూ అక్కడే ఉన్నారు. పెద్ద మీటింగ్ హాల్లో అందరూ లైన్గా కూర్చొనుంటే వీళ్ళు కూడా కూర్చోటానికి వెళ్తారు. విరాట్ వెళ్ళి కూర్చుంటారు. వైనవి దరిద్రమో ఏంటో అక్కడ చైర్స్ అన్నీ ఫీల్ అయిపోయి ఒక సూర్య చైర్ పక్కన మాత్రమే ఖాళీగా ఉంటుంది. విరాట్ చైర్కి సూర్య చైర్కి మధ్యలో ఉన్న చైర్ ఒక్కటే ఖాళీగా ఉంటుంది. ఇందాక సూర్య చూసిన చూపు గుర్తొచ్చి, ఓ గాడ్, ఇప్పుడు వెళ్ళి ఆ సింహం పక్కన కూర్చోవాలా అనుకుంటుంది. తనకి తెలియకుండానే సింహం అని ముద్దు పేరు కూడా పెట్టేస్తుంది. ఇది కనుక మన సూర్యబాబుకి తెలిస్తే అప్పుడుంటుంది మన వైనవి పాపకి. ఇక చేసేదేం లేక వెళ్ళి కూర్చుంటుంది. వైనవి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరి చూపు తన మీదే ఉంది. అందరూ ఫుల్ పాష్గా మోడర్న్గా ఉంటే వైనవి మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిలా చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిపోయింది. అక్కడున్న అబ్బాయిలైతే సొల్లు కార్చుకొని మరీ వైనవిని చూస్తుంటే అబ్బాయిల ఫాదర్స్ మాత్రం మా ఇంటి కోడలైతే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. సూర్య ఫోన్లో మునిగిపోయి మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. మన వైనవి పాపకి చేతులు అస్సలు ఊరుకోవు. మీటింగ్ స్టార్ట్ అవ్వక బోరు కొడుతుంటే చిన్నగా టేబుల్ మీద తన పింక్ పింక్ సుతిమెత్తని వేళ్లతో దరువు వాయిస్తుంది. ఆ ఇరిటేటింగ్ సౌండ్ విని సూర్యబాబు బీపీ సర్రన పెరిగి
దరవ వాయిస్తున్న హ్యాండ్ గట్టిగా పట్టుకొని ఆపుతాడు. వైనవి పట్టుకున్న చేతిని చూసి సూర్య వైపు చూస్తుంది. చింత నిప్పుల్లాంటి కళ్ళతో తనని చూస్తుంటే చిన్నగా షివరవుతుంది. నొప్పిగా అనిపించి చేతిని విడిపించుకోవాలని చూస్తుంది. కానీ సూర్య ఇంతకింత పట్టు బిగిస్తాడు. నొప్పితో వైనవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అప్పుడు వదులుతాడు. సూర్య వదలగానే తన చేతిని చూసుకొని ఎంత ఎర్రగా అయింది బీస్ట్ అని చిన్నగా గొనుక్కుంటుంది. అంత చిన్నగా అన్నా కూడా మన బాబు చెవులు పాము చెవులు కదా. వైనవి గొనుగుడు వినిపించి కాల్చేలా చూస్తాడు. గుటకలు మింగుతూ ఏం చూపురా నాయనా, ఆ చూపుకే కనుక పవరుంటే ఈ బాటికి భస్మం అయ్యేదాన్ని. ఛీ వైనవి, ఈరోజు నీ టైం అస్సలు బాలేదు అనుకుని బుద్ధిగా కూర్చుంటుంది. విరాట్ కూడా ఆఫీస్ మెయిల్స్ చూడటంలో బిజీ వల్ల ఇదంతా గమనించలేదు. కొన్ని నిమిషాలకి టెండర్ కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ ఆల్ అనగానే అందరూ లేచి విష్ చేస్తారు. మన యాటిట్యూడ్ సూర్య తప్ప. అది చూసిన వైనవి వీడికి మామూలు టెక్కు లేదు అనుకుంటుంది. ఇక అందరూ ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ సూర్య వంతు వస్తుంది. ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ CEO మిస్టర్ సూర్యదేవ్ వర్మ అని పిలవగానే హుందాగా నడుచుకుంటూ వెళ్ళి స్క్రీన్ ముందు నిలబడి తన ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. సూర్య అలా చెప్తుంటే పర్లేదు, ఈ బీస్ట్లో కూడా టాలెంట్ బాగానే ఉంది, మనకి కాంపిటీషన్ అవుతాడు అనుకుంటుంది. సూర్య చెప్పటం ముగియగానే అందరూ గట్టిగా చప్పట్లు కొడుతుంటే హుందాగా నడుచుకుంటూ వస్తూ విరాట్ వైపు ఈవిల్ స్మైల్ ఇచ్చి తన ప్లేస్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. సూపర్ బావా, పక్క మనకే వస్తుంది అంటాడు పక్కన ఉన్న తేజ్. నెక్స్ట్ ఎంవి గ్రూప్ ఆఫ్ సొల్యూషన్ CEO విరాట్ అని పిలవగానే విరాట్ లేచి షీఈ్ వైనవి, తను ప్రజెంటేషన్ ఇస్తుంది అని చెప్తాడు. వైనవి స్క్రీన్ ముందుకు వెళ్ళి గుడ్ ఈవినింగ్ ఆల్ అంటూ చిన్న స్మైల్ ఇచ్చి తన ప్రజెంటేషన్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. స్క్రీన్ మీద చూపిస్తూ చేతులు తిప్పుతూ అటు ఇటు తిరుగుతూ తన హావభావాలు కళ్ళల్లో పలికిస్తూ తనదైన రీతిలో ప్రజెంటేషన్ ఇస్తుంటే అందరూ మంత్రముగ్ధులైపోతారు. పిన్ డ్రాప్ సౌండ్ కూడా లేకుండా అందరి కళ్ళన్నీ వైనవి మీదే ఉన్నాయి. తను అటు కదులుతున్నప్పుడు తన కాళ్ళకి ఉన్న పట్టీల వల్ల చిన్న సౌండ్ వస్తుంటే అది కూడా ఒక మ్యూజిక్లా అనిపిస్తుంది అక్కడున్న అందరికీ. తన ఎక్స్ప్రెషన్స్కి తగ్గట్టు తన కళ్ళు అటు ఇటు తిప్పుతూ తన బాడీలో హుందాతనం మెయింటైన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి ఎనీ డౌట్స్ అని అడుగుతుంది అందరినీ చూసి. వైనవి చెప్పటం అవ్వగానే లైట్స్ ఆన్ అవుతాయి. వైనవి చెప్పిన విధానానికి అందరూ ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. హాల్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోతుంది. అందరికీ చిన్న స్మైల్తో థ్యాంక్స్ చెప్పి తన ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది. విరాట్ పెదవి చాటున గర్వపుతో కూడిన చిరు మందహాసంతో సూర్య వైపు చూస్తూ కళ్ళెగరేస్తాడు. విరాట్ నవ్వు చూసి కసిగా పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగిస్తాడు. అబ్బా బావా, ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది బావా, నేనైతే ఫిదా అయిపోయాను అని చెప్తున్న తేజ్ని కాల్ చేసేలా ఒక్క చూపు చూస్తాడు. హీ సారీ బావా అంటూ మూసుకొని కూర్చుంటాడు. అందరి ప్రజెంటేషన్ అయిపోగానే ఎవరికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. చాలామందికి అర్థమైపోయింది వాళ్ళకి రాదు, సూర్యకి మరియు వైనవి వీళ్ళలో ఎవరికో ఒకరికి వస్తుంది అని. అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ వాళ్ళలో ఎవరికి వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ టెండర్ కండక్ట్ చేసిన వాళ్ళు అందరినీ చూస్తూ అందరివి బాగున్నాయి, మాకిక్కడ ఇద్దరివి చాలా నచ్చాయి, ఈ ఇద్దరిలో మేం డిసైడ్ చేయడానికి చాలా కష్టమైంది, ఈ టెండర్ గెలుచుకుంది ఎవరంటే ఎంవి గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ అని అనౌన్స్ చేయగానే అందరూ క్లాప్స్ కొట్టి కంగ్రాట్స్ చెప్తారు. వైనవి ఆనందానికి హద్దు లేదు. తనిచ్చిన ఫస్ట్ టెండర్ అది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విరాట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ బంగారం, నీ వల్లే ఇది, నీ కష్టం అంటూ సైడ్ హక్ చేసుకుంటాడు. చిన్న స్మైల్ ఇచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్పి అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసి హాల్ నుండి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు ముందుకు వెళ్తుంటే హాయ్ విరాట్ అంటూ పిలవగానే హాయ్ అంకుల్, సారీ ఇందాక పలకరిద్దామనుకున్నా బట్ అక్కడ డిస్టర్బ్ అవుతుందని ఆగిపోయాను, ఎలా ఉన్నారు అంటూ పక్కన చూసి హాయ్ ఆకాష్, హౌ ఆర్ యూ, ఎప్పుడొచ్చావు అంటూ అడుగుతుంటే హాయ్ విరాట్, ఫైన్, మొన్నే వచ్చాను, ఇక ఇక్కడే డాడీ బిజినెస్ చూసుకుందామని డిసైడ్ అయ్యాను అంటూ వైనవిని చూసి హాయ్, మీరు చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు, ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటుంటే థ్యాంక్స్ అంటుంది. వైనవి వీళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ రా అని చెప్తే ఓ అవునా, హాయ్ అంకుల్ అని విష్ చేస్తుంది. హాయ్ మా, విరాట్ ఎవరు ఈ అమ్మాయి నిన్ను అన్నయ్య అంటుంది, కానీ శృతి అని అనుమానంగా చూస్తుంటే
హా! తన పేరు వైనవి అంకుల్. నాకు దేవుడిచ్చిన చెల్లి. మొన్నే అమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేసొచ్చింది. గోల్డ్ మెడలిస్ట్ అంకుల్. దేవుడు మాకు శృతిని దూరం చేసినా ఈ చెల్లినిచ్చాడు. మా అందరికీ శృతి లేని లోటుని తీరుస్తుంది. మేమందరం ఇంత త్వరగా నార్మల్ అయ్యామంటే దానికి కారణం ఈ బంగారు తల్లి. మా ప్రాణం. నాకు లక్కీ చామ్ అంకుల్. తను లేకపోతే నాకు ఒక్కరోజు కూడా గడవదు. నా సంతోషమే తను అని వాళ్ళకి వైనవి గురించి చెప్తుంటే, అబ్బా అన్నయ్య మళ్ళీ స్టార్ట్ చేసావా? అంకుల్, మా అన్నయ్యకి, పెద్దమ్మకి నా గురించి చెప్పమంటే ఒక గంట కాదు, ఒక రోజు మొత్తం కూడా ఆపకుండా చెప్తూనే ఉంటారు. ఫుడ్ కూడా అవసరం లేదు అని చిరుకోపంగా చూస్తుంటే, హాహా! ఉన్నదే కదా చెప్తుంది. అబద్ధం చెప్పటం లేదు కదా బంగారం. కానీ మన డబ్బా మనం కొట్టుకోకూడదన్నయ్య. మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పటం గ్రేట్‌నెస్. మన గురించి మనం చెప్పుకోవటంలో గొప్పే ఉంది అని వైనవి అలా మాట్లాడుతుంటే కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఐఎమ్ ఇంప్రెస్డ్. వాట్ ఏ మెచ్యూర్డ్ గర్ల్ అనుకొని హాయ్ వైనవి, ఐఎమ్ ఆకాష్ అని చెయ్యి ముందుకు చాపుతాడు. ఆకాష్ చేతి వైపు చూసి విరాట్ వైపు ఓసారి చూసి చిన్నగా ఐఎమ్ వైనవి అని ఆకాష్ చేతిలో చేయి కలుపుతుంది. ఆకాష్ ఏదో అడుగుతుంటే నవ్వుతూ సమాధానం చెప్తూ సడన్గా చూపు తిప్పేసరికి తన వైపే చంపేసేలా చూస్తూ కనబడతాడు సూర్య. ఇతనేంటి నన్ను కొట్టేలా చూస్తున్నాడు? ఓ, ఓడిపోయినందుకు కోపం వచ్చి అలా చూస్తున్నాడేమో అనుకుని చూపు తిప్పేస్తుంది వైనవి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.